హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు తెలంగాణ గవర్నమెంట్‌కి సంబంధించి 26థ్ జనవరి రోజు 4 కొత్త పథకాలు అయితే అమలు చేయబోతున్నారు. ఆ పథకాలు ఏంటి? దానికి ఎవరు అర్హులు? ఎలా అప్లై చేసుకోవాలో ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఫస్ట్ రైతు భరోసా గురించి మాట్లాడుకుందాం. రైతు భరోసా గురించి రైతులైతే చాలా రోజుల నుంచి రైతు భరోసా గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు ఒక నోట్ చూడొచ్చు. ఇక్కడ జనవరి 10th 2025 రోజు అయితే ఈ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. డీబీటీ పథకం ద్వారా రైతుల అకౌంట్లో నేరుగానైతే ఇంతకుముందు ఎలా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందో అదేవిధంగా ఎకరానికి 6,000 చొప్పున 12,000 రూపాయలు అయితే ఒక సంవత్సరంలో అయితే రైతుల అకౌంట్లో జమ చేయబోతుంది. తెలంగాణలో మొత్తం 1,35,00,00,000 ఎకరాల వ్యవసాయ భూమికి వర్తించేలా ఈ పథకాన్ని రూపొందించారు. దీంతో 64 లక్షల రైతుల కుటుంబాలకు లబ్ధి చేరనుంది. అంటే దాదాపు 12 లక్షల కుటుంబాలకు వర్తిస్తుంది. అయితే గ్రామ సభలతోనే అర్హుల జాబితాను రూపొందించనుంది ప్రభుత్వం. ఈ నెల 25 తారీఖు నుంచి అర్హుల జాబితా ఎంపిక జరుగుతుంది. 26 నుంచి రైతుల అకౌంట్లో నిధులైతే జమ అవుతాయి. ఎకరానికి 6,000 చొప్పున ఏడాదికి 12,000 రూపాయలు రైతులకు లభించనుంది. ఇందుకోసం ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలను విడుదల చేయడం ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. భూమి లేని ఉపాధి కూలీలకు ఏడాదికి 12,000 ఆత్మీయ భరోసా లభించనుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 700 కోట్ల విడుదల చేయనున్నారు. రైతు భరోసా దేనికి వర్తిస్తుంది, దేనికి వర్తించదు అనేది చూద్దాం. రైతు భరోసా దేనికి వర్తించదు? మైనింగ్, కొండలు, గుట్టలు, భూమి, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారులు, నివాస పారిశ్రామిక వాణిజ్య భూములు, నాలా కన్వర్షన్ భూములు, ప్రభుత్వం సేకరించిన భూములు వర్తించదని తేల్చి చెప్పింది. రైతు భరోసా దేనికి వర్తిస్తుందో చూద్దాం. వ్యవసాయ భూమి ఉండి అందులో సాగులో ఉన్న భూమి, సాగు చేసే భూములే కాకుండా సాగుకు యోగ్యమైన భూములకు రైతు భరోసా, అంటే ఈ సీజన్లో పంట వేయకుండా సాగులో ఉన్న భూమి అయితే చాలు రైతు భరోసా వర్తిస్తుందని అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ స్కీమ్ చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఎవరికైతే భూమి లేకుండా కూలిపైనే ఆధారపడి జీవిస్తుంటారో ఇది వాళ్ళ కోసం సంవత్సరానికి 12,000 రూపాయలు అయితే వాళ్ళ అకౌంట్లో జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. వీళ్ళకి జాబ్ కార్డ్ నెంబర్ అయితే ఉండాలి. అంటే మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ అనే స్కీమ్ ఉంది కదా, దానికి సంబంధించిన కార్డు ఉండాలి. అలాగే అందులో 20 రోజులు పని చేసి ఉండాలి. 2023-24 నాటికి కనీసం 20 రోజుల పని అందులో చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు దీనికి అర్హులు గుర్తించడం జరిగింది. ఈ స్కీమ్స్ అన్ని జనవరి 26 నుండి గ్రామ సభల్లోనైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. గ్రామ సభలు నిర్వహించి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళకైతే స్కీమ్స్ అయితే అందనించనున్నారు. ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకైతే ఈ స్కీమ్స్ అయితే వర్తించవు. ఇలా గ్రామ సభలు ఏర్పాటు చేసి దానికి సంబంధించిన అర్హుల జాబితా ఏదైతే ఉంటుందో గ్రామ పంచాయతీలో నోటీస్ బోర్డులో కూడా పెట్టడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి రేషన్ కార్డు కోసం. రేషన్ కార్డు కోసం అయితే కొంతమంది కొన్ని సంవత్సరాల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ 26 నుంచి గ్రామ సభలు నిర్వహించి కొత్త రేషన్ కార్డు కోసం, అలాగే ఏమైనా మెంబర్ యాడింగ్ ఉన్న, కరెక్షన్స్ ఉన్ననైతే మీరు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. చూసినట్టయితే కొత్త ఆహార భద్రత కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలు అయితే ఉన్నాయి. కులగణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డుల లేని కుటుంబాల జాబితా జిల్లా కలెక్టర్లకు అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్కు క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం పంపించబడును. మండల స్థాయిలో అయితే ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులు. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్, రెవెన్యూ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. ముసాయిదా జాబితాను గ్రామసభ మరియు వార్డు సభలలో ప్రదర్శించి చదివి వినిపించి చర్చించిన తర్వాత ఈ విధంగా ఆమోదిస్తారు. గ్రామసభ లేదా వార్డు సభల ద్వారా ఆమోదించిన లబ్ధిదారుల అర్హత జాబితాను మండల, మున్సిపల్ స్థాయిలో ఇచ్చిన లాగిన్లో నమోదు చేసి జిల్లా కలెక్టర్, జిహెచ్ఎంసీ కమిషనర్ లాగిన్కు పంపాలి. ఈ విధంగా పంపిన జాబితాను జిల్లా కలెక్టర్, జిహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలించి సంతృప్తి చెందితే కమిషనర్ సిసిఎస్ లాగిన్కు పంపాలి. ఇట్టి ఫైనల్ లిస్ట్ ప్రకారం సిసిఎస్ కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తారు. అర్హత కలిగిన వ్యక్తి ప్రతి ఒక్క ఆహార భద్రత రేషన్ కార్డులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఈ విధంగానైతే గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గైడ్లైన్స్ డేటు జనవరి 12, 2025 రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇలా కింద చూసుకున్నట్టయితే ఆహార భద్రత రేషన్ కార్డులో సభ్యుల చేర్పును మరియు తొలగింపులు చేయాలి. జిల్లా కలెక్టర్లు, జిహెచ్ఎంసీ కమిషనర్పై పేర్కొన్న సూచనలు పాటించాలని కోరడమైనది. తర్వాత అర్హత ఉన్న కుటుంబాలు తేదీ 26 జనవరి 1 నుండి కొత్త ఆహార భద్రత కార్డులు పొందుతారని అయితే ఈ విధంగానైతే ఇవ్వడం జరిగింది. ఇక లాస్ట్ స్కీమ్ వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి. నేను ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి బెనిఫిషియర్ లిస్ట్ని ఎలా చెక్ చేసుకోవాలో ఒక వీడియో అయితే చేశాను. అందులో 2009కి సంబంధించి అలాగే 11కి సంబంధించిన లిస్ట్ అయితే ఉంది. అందులో ప్రజాపాలన తీసుకున్న దరఖాస్తులకు సంబంధించిన బెనిఫిషియర్ లిస్ట్ కూడా ఉంది. అందులో మళ్ళీ ఫైనల్ లిస్ట్ అయితే వస్తుంది. వాళ్ళే ఫైనల్ కాదు, అందులో ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి మాత్రమే మళ్ళీ ప్రొసీడింగ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందులో ఫైనల్ లిస్ట్ కోసం అయితే మనం మళ్ళీ వెయిట్ చేయాల్సిందే.
అలాగే నిన్న ఖమ్మం జిల్లా కూసుమంచ గ్రామంలో మోడర్న్ ఇందిరమ్మ హిల్ హౌస్‌ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 400 చదరపు గజాలతో 5 లక్షల వ్యయంతో నెల రోజులనైతే ఈ ఇల్లు అయితే నిర్మించడం జరిగింది. దీన్ని మళ్ళీ 26 జనవరి నుంచి అయితే మళ్ళీ లబ్ధిదారుల ఎంపికనైతే చేస్తారు. అలాగే దీనికి సంబంధించి కొన్ని మోడర్న్ డిజైన్స్ అయితే ఇచ్చారు. 3 ప్లానింగ్స్ అయితే ఇచ్చారు. ఈ 3 ప్లానింగ్స్ ఆధారంగా మనం నిర్మించుకుంటేనే మనకు 5 లక్షల అమౌంట్ అనేది శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఇచ్చిన ప్లానింగ్ ఆధారంగా ఇల్లు నిర్మించుకుంటేనే మనకు అమౌంట్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. మన ఇష్టానుసారంగా నిర్మించుకుంటే అమౌంట్ వస్తుందా రాదా అనే దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ 4 స్కీమ్ల గురించి మాట్లాడుకుందాం. ఈ 4 స్కీమ్లు జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగానైతే అమలైతే చేస్తామని అయితే చెప్తున్నారు. ఈ అన్ని స్కీములు కూడా గ్రామ సభల ఆధారంగానే అప్లికేషన్స్ తీసుకొని లబ్ధిదారులను అయితే గుర్తిస్తామని చెప్తుంది. ఇంతకుముందు ప్రజాపాలనలో ఎలానైతే దరఖాస్తులు తీసుకున్నారో అదేవిధంగా అర్హతలు కలిగిన వ్యక్తుల నుంచి అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళకైతే ఈ స్కీమ్స్ అమలు పరచాలని అయితే చూడడం జరుగుతుంది. ఈ స్కీమ్స్ ఎంతమందికి అందుతాయి, ఎంతమందికి అందాయి అనేది తెలుసుకోవాలంటే ఇంకా మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ఇది మొత్తానికి మీకు వీడియోని అయితే నచ్చింది అనుకుంటారు. మీకు నచ్చితే డెఫినెట్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.